హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారంతో ఎగ్ రైస్ అండి. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. వర్షంలో వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. ముందుగా చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి 1.5 టీ స్పూన్ కారము, తర్వాత అందులోకి తగినంత ఉప్పు, మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నానండి. మీరు మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చండి. తర్వాత దాంట్లోకి 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, చిన్న స్పూన్ తోటి అండి. లేకపోతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, తర్వాత వెల్లుల్లిపాయ రెప్పలు గుప్పెడు తీసుకొని మెత్తగా అన్నీ కలిపి మెత్తగా దంచుకోవాలండి. ఒక 5-6 నిమిషాలైనా పడుతుందండి ఇదంతా మెత్తగా దంచుకోవడానికి. మొత్తం కలిపేసి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలండి. నేను ఇక్కడ కోడిగుడ్లు ముందుగానే ఒక బౌల్లోకి పగలగొట్టి వేసుకున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బాగుండవు కదండి, అందుకని చూసుకొని వేసుకోవడానికి అలా ముందుగానే పగలగొట్టి పెట్టుకున్నానండి. తర్వాత ఇదంతా కలిపి ఒకసారి దగ్గరికి అనుకొని మళ్ళీ ఒకసారి బాగా దంచుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుందండి. వెల్లుల్లి కారంతో ఎగ్ రైస్ ఎంతో చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి స్పైసీనెస్గా. నేను ఇందులోకి క్యారెట్ కానీ ఉల్లిపాయ కానీ ఏమి వేయలేదు. చిన్నపిల్లలు తినరు అనుకున్న వాళ్ళకి వెల్లుల్లి కారంతో పాటు రైస్లో కొంచెం ఉల్లిపాయ క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో క్యారెట్ కూడా తగులుతూ బాగుంటుందండి. అంటే చిన్నపిల్లలు క్యారెట్ తినరు కదండి, అలాంటి వాళ్ళకి పెట్టి ఇవ్వచ్చండి. తర్వాత ఇది ఒక పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. మీరు తీసుకునే రైస్ని బట్టి వెల్లుల్లి కారం రైస్ క్వాంటిటీకి పెంచుకోవచ్చండి. తర్వాత ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవచ్చండి. మీరు అక్కడ ధనియాల పొడి బదులు జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చండి. అంటే ధనియాల పొడి టేస్ట్ నచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. కరివేపాకు కూడా వేసుకొని అది వేగిన తర్వాత ఒక 2 కోడిగుడ్లు కూడా వేసుకొని అంతా కలుపుతూ బాగా వేయించుకోవాలండి. పొడి పొడిగా వచ్చేటట్టు బాగా వేగిన తర్వాత అప్పుడు ముందుగా దంచి పెట్టుకుని వెల్లుల్లి కారం వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి అంతా వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అంతా పచ్చివాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగింది అనుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ సోనా మసూరి రైసే వేసుకున్నానండి. మీకు ఇక్కడ కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చండి. రైస్ కూడా వేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ తీసుకున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి రైస్ ఉప్పు కారం అవన్నీ తీసుకోవచ్చండి, అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇదంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే వెల్లుల్లి కారంతో ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఓ ప్లేట్ తీసుకొని ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇవ్వచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్